హైదరాబాద్ అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. అందులో భాగంగా సుమారు 2 ఏళ్లుగా భాగ్యనగరంలో మౌలిక సదుపాయాల కల్పన భారీ స్థాయిలో పెరిగిందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ HMDA పరిధిలో ప్రభుత్వానికి పెరిగిన ఆదాయమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా గడిచిన ఏడాది కాలంలో HMDA పరిధిలో నిర్మాణ రంగానికి ఇచ్చిన అనుమతుల ద్వారా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం గణనీయంగా పెరిగింది. అంతకు ముందు 2 ఏళ్లతో పోలిస్తే ఈ ఏడాది అనుమతుల కోసం భారీగా దరఖాస్తులు రావడంతో పాటు అందుకు అనుగుణంగా సర్కారు ఆదాయం కూడా పెరిగిందని HMDA అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్లో నిర్మాణాలకు రికార్డు స్థాయిలో HMDA అనుమతులు. 9 నెలల్లో 6,000 నిర్మాణాలకు అనుమతులు. 88 లక్షల చదరపడుగుల నిర్మాణాలకు అనుమతి. 9 నెలల్లో HMDAకు 1,225 కోట్ల ఆదాయం. 2,000 ఎకరాల రియల్ వెంచర్లకు అనుమతులు. హైదరాబాద్ అభివృద్ధిలో దూసుకుపోతోంది. ప్రపంచ స్థాయి మౌలిక వస్తువులతో దేశంలోని మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే గ్రేటర్ సిటీ ముందంజలో ఉంది. గత కొన్నాళ్లుగా కాస్త నెమ్మదించిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం క్రమంగా పుంజుకుంటోంది. నిర్మాణ రంగం మళ్లీ వేగం అందుకుంటోంది. మొన్న రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో ఎకరం 177 కోట్ల రూపాయల రికార్డు స్థాయి ధర పలకడంతో హైదరాబాద్ రియాలిటీ మార్కెట్ సత్తా మరోసారి రుజువైంది. ఇక రానున్న రోజుల్లో భాగ్యనగరం రియల్ ఎస్టేట్ మార్కెట్ మరింత దూసుకుపోనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ నిర్మాణ రంగానికి రియాలిటీ వెంచర్లకు ఇచ్చే అనుమతుల ద్వారా భారీగా ఆదాయాన్ని పొందుతుండడం ఇక్కడ రియాలిటీ మార్కెట్ వృద్ధికి నిదర్శనమని చెబుతున్నారు. HMDA అనుమతులు ఇవ్వడంతో పాటు అదే స్థాయిలో ఆదాయం పొందటంలోనూ భారీగా వృద్ధి సాధించినట్లు లెక్కలు చెబుతున్నాయి. గడిచిన 2-3 ఏళ్లతో పోలిస్తే ఈ ఏడాది 2025 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 9 నెలల్లో HMDA అనుమతులు మరియు ఆదాయంలో భారీ వృద్ధిని నమోదు చేసింది. ఈ ఏడాది మొదటి 9 నెలల్లో మొత్తం 88 లక్షల చదరపు మీటర్లకు పైగా బిల్డప్ ఏరియాకు HMDA అనుమతి ఇచ్చింది. ఈ అనుమతుల ద్వారా HMDA ఏకంగా 1,225 కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందింది. గతేడాది 2024 ఇదే సమయం జనవరి నుంచి సెప్టెంబర్తో పోలిస్తే ఈ ఏడాది 2025 మొదటి 9 నెలల్లో HMDA ఇచ్చిన అనుమతులు జారీలో 137% పెరుగుదల నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది మొదటి 9 నెలల్లో మొత్తం 6,000కు పైగా అనుమతులకు సంబంధించిన దరఖాస్తులను పరిష్కరించినట్లు HMDA ప్లానింగ్ విభాగం అధికారులు చెబుతున్నారు. ఇది 2 ఏళ్ల క్రితం 2023తో పోలిస్తే 36% అధికం కాగా గత ఏడాది 2024లో మొదటి 9 నెలలతో పోలిస్తే 49% అధికంగా ఉన్నట్లు HMDA వెల్లడించింది. HMDA పరిధిలో భవన నిర్మాణ అనుమతుల కోసం వచ్చే దరఖాస్తులు సైతం 2023తో పోలిస్తే 8%, 2024తో పోలిస్తే 18% పెరిగినట్లు HMDA స్పష్టం చేసింది. మొత్తంగా ఈ ఏడాది 2025 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 9 నెలల్లో 88 లక్షల చదరపు మీటర్లకు పైగా బిల్టప్ ఏరియా HMDA ప్లానింగ్ విభాగం అనుమతులు జారీ చేసింది. ఇక HMDAకు వస్తున్న దరఖాస్తుల్లో నిర్దిష్ట కాల పరిమితిలో వివిధ భవనాలు, లేఅవుట్లు, బహుళ అంతస్తులకు భవనాల దరఖాస్తులకు HMDA వేగంగా పరిష్కారం చూపుతోందని అధికారులు చెబుతున్నారు. భవన నిర్మాణ అనుమతులతో పాటు లేఅవుట్ల అభివృద్ధికి సంబంధించి HMDAకు దరఖాస్తు చేసుకున్న వెంటనే ఎప్పటికప్పుడు దరఖాస్తులను పరిశీలించి వేగంగా ప్రక్రియను ముగిస్తున్నామని తెలిపారు. ఇక చాలా కాలంగా పెండింగ్ ఉన్న వివిధ విభాగాల ఫైళ్ల విషయంలోనూ HMDA ప్రత్యేక దృష్టి సారించింది. నిర్మాణాలు, లేఅవుట్లకు సంబంధించిన ఫైళ్లను ఒక నిర్దిష్ట కాల పరిమితి ప్రకారం విభజించి వాటిని ఎప్పటికప్పుడు పరిశీలించేలా ప్రత్యేకంగా ఓ యంత్రాంగాన్ని అభివృద్ధి చేసింది HMDA. ఈ క్రమంలో 30 రోజుల కంటే ఎక్కువ కాలం పెండింగ్లో ఉన్న ఫైళ్ల విషయంలో కఠినమైన మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు అధికారులు. ఈ సంవత్సరం జనవరి నుంచి సెప్టెంబర్ వరకు HMDAకు ఫీజు రూపంలో 1,225 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. 2024లో ఇదే కాలంతో పోలిస్తే అది 245% ఎక్కువ. అంటే 2023తో పోలిస్తే 82% ఎక్కువగా ఆదాయం వచ్చినట్లని HMDA అధికారులు తెలిపారు. ఇక 2025లో బహుళ అంతస్తుల భవనాల అనుమతుల పరంగా కూడా గణనీయమైన వృద్ధి సాధించినట్లు HMDA స్పష్టం చేసింది. స్కై స్క్రేపర్స్ నిర్మాణాలకు సంబంధించి మొత్తం 77 దరఖాస్తులకు అనుమతులు మంజూరు చేయగా వీటి ద్వారా 78.71 లక్షల
చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినట్లుగా అధికారులు చెబుతున్నారు. ఈ బహుళ అంతస్తుల అనుమతుల ద్వారా హెచ్ఎండిఏకు మొత్తం 514 కోట్ల రూపాయల ఆదాయం సమకూరినట్లు తెలుస్తోంది. కోకాపేట్ నియోపోలిస్ పరిధిలో 2.17 ఎకరాల్లో 63 అంతస్తుల భవనానికి అనుమతి ఇచ్చింది హెచ్ఎండిఏ. ఇక్కడే 7.71 ఎకరాల్లో 56 అంతస్తుల భవనాలకు అనుమతులను మంజూరు చేసింది. ఇదే ప్రాంతంలో 9.71 ఎకరాల్లో 57 అంతస్తుల రెసిడెన్షియల్ బ్లాక్తో పాటు 49 అంతస్తుల కమర్షియల్ బ్లాక్లకు అనుమతులు జారీ చేసింది హెచ్ఎండిఏ. బండ్లగూడ జాగీర్లో 3.22 ఎకరాల్లో 30 అంతస్తుల భవనాలకు, 2.34 ఎకరాల్లో 47 అంతస్తుల భవనాలకు అనుమతులను జారీ చేసింది. ఓపెన్ ప్లాట్ వెంచర్ మంజూరుకు సంబంధించిన లేఅవుట్ల విషయానికొస్తే మొత్తం 2000 ఎకరాలకు పైగా వెంచర్లకు అనుమతులు జారీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇది గత ఏడాది 2024తో పోలిస్తే 512% అధికంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తానికి హెచ్ఎండిఏ భవన నిర్మాణ అనుమతులు, ఓపెన్ ప్లాట్ వెంచర్లకు అనుమతులు ఇవ్వడంలో భారీగా వృద్ధి సాధించడంతో పాటు భారీగా ఆదాయం పొందుతుండడం హైదరాబాద్ రియల్టీ అభివృద్ధికి సంకేతమని రియల్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.